జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో వల్ల ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగదని దారుణాతి దారుణంగా ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. బడేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగన్ మేనిఫెస్టో చూసిన ఏ ఒక్కరూ కూడా వైసీపీకి ఓటు వేయరని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఏప్రిల్ నెలలో పెన్షన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసి అందుకు కారణం టీడీపీ అంటూ జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, మే 1వ తేదీన సామాజిక పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ను సీఎం జగన్ను డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే జగన్మోహన్ రెడ్డి వేషాలు ప్రజలు గమనించారని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గన్నా ఆంజనేయులు గారికి, మన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటి గారు, రాధాకృష్ణ గారు, చంటి గారు అంటే అందరికీ తెలుసు అనుకుంటా, చంటి గారికి మరి ప్రత్యేకించి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆయన రావటం ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ప్రజావేదిక ఏదైతే ఉందో, ప్రజలు పరిపాలించే వేదిక, ప్రజల కోసం కట్టిన వేదికని కూలగొట్టి వాళ్ళు అడుగు పెట్టారు పరిపాలనలో. ఒక మేనిఫెస్టో ఒక పార్టీ నుంచి వస్తుందంటే చాలా అమ్మో ఏదో వస్తుంది, మనకు ముందు చాలా మంచి జరుగుతుంది, మన కార్యకర్తలో మంచి హుషారు వస్తుంది అనేది ఉంటుంది. కానీ నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా కావచ్చు ఏదైనా చూడొచ్చు, చాలా మరి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఆ పార్టీ. ఏమైనా కొంత ప్రజల్లో ఉన్నా అది పూర్తిగా నిన్నటితో పోయింది. అది ఈ 3 నెలలు ఏదైతే ఉందో ఏప్రిల్ మే అంతే కదా, 3 నెలలు కలిపి 3,000 4,000 మొత్తం 7,000 ఒకేసారి ఇచ్చే విధంగా ఏప్రిల్లో ఒక నిర్ణయం చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కాగానే. మరి ఇదేమీ లేకుండా దాదాపు 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతానని చెప్పడం జరిగింది. ఎందుకంటే 15 గతంలో నెగ్గాం మనం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అలాగే 15 కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన క్యాండిడేట్లు కావచ్చు మంచి మెజార్టీతో నెగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మేమందరం కూడా గిఫ్ట్ ఇవ్వాలని మేమందరం కూడా అనుకుంటున్నాం. తప్పనిసరిగా మంచి మెజార్టీ ఇచ్చి నాయకులందరినీ, క్యాండిడేట్లు ఎవరైతే వాళ్ళందరికీ కూడా మేమందరం సపోర్ట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇందులో మమేకం పనిచేసి పార్టీని బ్రహ్మాండంగా ఈ రోజున ఉమ్మడి జిల్లాలో నెగ్గించుకుంటామని, అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకం పనిచేయాలని, ఎస్సీ వర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ఎవరైతే ఎస్సీ వర్గాలను ఓటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారో అటువంటి ఎస్సీ వర్గాల ప్రజలే, ముఖ్యంగా యువతే ఈరోజు ఎన్డీఏని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి వీడియోలు పెడతా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే మా 3 పార్టీల తరఫున పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో, అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరులు పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు మీద, జనసేన అయితే గాజు గ్లాసు గుర్తు మీద, బీజేపీ అయితే కమలం పువ్వు గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ అయితే సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎంపీని ఎమ్మెల్యేని అందరినీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికి ఎక్కడికి తీసుకెళ్లాడు, రేపొద్దున కూడా ఇంకెక్కడికో తీసుకెళ్తానికి, వాళ్ళు దోచుకోవడానికే కానీ మేనిఫెస్టో ప్రజలకు అవసరం లేదు, ప్రజల పట్ల మాకు బాధ్యత ఏమీ లేదు అనేది చెప్పడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో నిన్న మా చంద్రబాబు నాయుడు గారు 6 కొడితే ఈయన డెక్అవుట్ అయిపోయాడు అనేది ప్రజలందరూ కూడా చూశారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ప్రజలు విశ్వసించరు. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే ఇంకొక నెల రేపొద్దున ఏదైతే మే నెల 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వాల్సింది ఉందో, ఏప్రిల్ నెలలో ఏ విధంగా చేశారో మే నెలలో కూడా ఇంకొక 2 రోజులు అదనంగా చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా మా నోటీసులోకి వచ్చింది. లోగడ ఏప్రిల్ 1లో చేసినా, రేపు మే 1లో చేసినా అది పూర్తిగా వైసీపీ బాధ్యతే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే 1వ తారీఖున అందజేస్తామనే సంగతి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులకు కానీ వీళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా
1వ తారీఖునే జీతాలు తెలుగుదేశం పార్టీలో అందించబోతుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందడుగేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంతో అవసరం. దాన్ని ప్రజలు నెరవేరుతున్నందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా.